అందరికీ 192వ సావిత్రిబాయి పులే గారి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మనము సావిత్రిబాయి పులే బర్త్డే ఎందుకు జరుపుకుంటున్నాం, కారణం ఏంది, దాని వెనుకల ఆమె పోరాటం ఉంది, కృషి ఉంది, ఫలితం ఉంది. దేశం కోసం ఆమె చాలా మంచి పనులు చేసింది. తన కోసం తను కాకుండా ఈ సమాజం కోసం, అంటే ఈ సమాజంలో ఉన్న ఆడబిడ్డలు బాగా చదవాలని చాలా కష్టపడి పని చేసింది. కాబట్టి ఈరోజు మనం అంటే ఆడపిల్లలు చదువుతున్నారు అంటే కారణం ఎవరు అంటే ఆ దేవత చేసిన భిక్ష అన్నమాట. నా మాటలు చెప్పాలంటే ఆ రోజుల్లో అమ్మాయిలకు చదువు ఎందుకు అని చదువు పంపించేవారు కాదు చాలా మంది తల్లిదండ్రులు. కానీ ఆమె ముందుండి నడిపి ఆ రోజుల్లోనే, అంటే 100 సంవత్సరాల 150 సంవత్సరాల క్రితమే స్కూళ్ళను పెట్టి విద్యాబుద్ధులు నేర్పి ఎంతో మంది మహిళలను ఉన్నతంగా తీర్చిదిద్ది వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేటట్టు వాళ్ళ జ్ఞానాన్ని అందించింది. కాబట్టి ఈరోజు మనము సావిత్రిబాయి పులే గారి 192వ జయంతి జరుపుకుంటున్నామంటే ఆమె చాలా చేసింది. నాట్ ఓన్లీ మహారాష్ట్ర, దేశంలో ఉన్న అందరూ మహిళలు ఈరోజు చదువుకొని దేశ విదేశాలు వేరే వేరే దేశాల్లో చదువుకుంటారంటే కారణం ఎవరు అంటే ఈ దేవత. వీళ్ళు నిజమైన దేవుళ్ళు. అంటే దేశం కోసం ఎవరైతే పోరాడారో, దేశానికి ఎవరైతే ముందుకు నడిపించాలని కళ్ళు కట్టున్నారో, దేశం కోసం ఎవరైతే ప్రాణాలు తెగించి కొట్లాడారో వారు నిజమైన దేవతలు. ఏదో ఆ రాళ్ళు రప్పలు దేవుళ్ళు కాదు, మనం అట్లా అనుకుంటాం. అర్థమైందా? వీళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలు ఉందా, అసలైన దేవుళ్ళు వాళ్ళు మాకు. ఎందుకు అంటే మన కోసం వాళ్ళు కష్టపడి పనిచేసేది. వాళ్ళ కోసం కాకుండా, వాళ్ళ పిల్లల కోసం కాకుండా, ఈ దేశం కోసం, వాళ్ళ రాష్ట్రం కోసం, సమాజంలో జరుగుతున్న అన్యాయాల కోసం ఎదిరించి పోరాడి సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు దేశానికి ఏదో ఒక రూపంలో సాయం చేయడం జరిగింది. మరి మీరు కూడా అలా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే మన తల్లిదండ్రులు తెలుసు, మన అవ్వలు తెలుసు, వాళ్ళందరూ వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్న వాళ్ళు. కాబట్టి అలా కాకుండా మనం ఏం చేయాలి, దేశం కోసం పని చేయాలి. నీ కోసం నువ్వు పని చేసుకో, దేశం కోసం పని చేయి, ఊరి కోసం పని చేయి, రాష్ట్రం కోసం పని చేయి. కానీ నీ కోసం నువ్వు చేసుకుంటే నీతోనే అంతమైంది. 10 మంది కోసం చేసి అది శాశ్వతంగా ఉండిపోతుంది. శాశ్వతంగా ఉండాలా, నీతోనే అంతం అవ్వాలా? శాశ్వతంగా ఉండాలి. అర్థమైందా? ఈ నాలెడ్జ్, ఈ తెలివి, ఈ దిమాగ్ ఎవడబ్బా సొత్తు కాదు. ఎవడబ్బా జాగ్రత్త, తెలివి ఎవడబ్బా జాగ్రత్త కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, బాగా చదివి ఉన్నతంగా ఎదిగి ఆమె అడుగు జాడలో నడవాలి. ఆమె కలలు కన్న భారతదేశాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ఆమె ఏమనుకుంది, దేశంలో ఉన్న ప్రతి మహిళ బాగా చదువుకొని ఉన్నతంగా ఎదిగి తన కాళ్ళపైన తాను నిలబడాలని కలలు కన్నది. కాబట్టి ఆ కళను మనం సహకారం చేయాలి. చేయాలంటే ఏం చేయాలి, మన అక్కలు చెల్లెళ్ళు ఎవరున్న వాళ్ళకు బాగా చదివించాలి. చదివి ఉన్నతంగా ఎదిగే విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. చేస్తారా మరి మీరు? చేస్తారా? రోజు స్కూల్కి వస్తారా? చేస్తాం. లేకుంటే మీ తల్లిదండ్రులు లాగా 6 గంటల పత్తి పోతారా? 6 గంటలకి 12 పోతారా? మరి ఏం చేస్తారు? బాగా చదివి ఉన్నతంగా ఎదగాలి. చిన్న చిన్న తప్పులు చేయవద్దు. తప్పులు చేసే జీవితాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి పెద్దవాళ్ళు మీరు కూడా బాగా చదువుకోండి, ఉన్నతంగా ఎదగండి. ఇంకోటమ్మా, గేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆటలు కూడా బాగా ఆడాలి. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. చదువు ఎంత ముఖ్యమో
చదువుతో సమానంగా ఆటలు ఆడడం కూడా అంతే ముఖ్యం. అర్థమైందా? మనం బాగా ఆడితే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం బాగా చదవగలం. మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. చదివింది బాగా నెత్తికి ఎక్కుతుంది. స్కూల్ పుస్తకాలే కాదు, వీళ్ళు రాసిన పుస్తకాలు కూడా చదవాలి. ఇక్కడ ఎవరెవరు ఉన్నాయో వీళ్ళందరూ ప్రపంచ మేధావులు కావచ్చు, మన భారతదేశం చెందిన గొప్ప గొప్ప మేధావులు అయి ఉండొచ్చు, ఉన్నారు కూడా వాళ్ళు. కాబట్టి వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా ఎక్కడ మీరు జాతరకు పోతే అక్కడ జాతరలో అవి మనకు అక్కడక్కడ దొరుకుతుంటాయి. బుక్కులు కొనుక్కొని చదవాలి. ఆల్రెడీ 4th క్లాస్ వాళ్ళకు 5th 6th వాళ్ళకు తెలుగు మీకు చదవడానికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు అలాంటి బుక్కులు ఎక్కడ ఉంటే కొనుక్కోవాలి. మన దగ్గర చాలా పెద్ద మహానుభావుల పుస్తకాలు ఉన్నాయి. స్కూల్ పుస్తకం చదివితే కేవలం నువ్వు ఒక జాబ్ సంపాదిస్తావు, అంతకుమించి ఏం చేయలేవు. కానీ ఈ ప్రపంచ మేధావులు, భారతదేశ గొప్ప గొప్ప వ్యక్తుల పుస్తకాలు చదివితే ఈ సమాజాన్ని నువ్వు అర్థం చేసుకోగలవు, చాలా ఉన్నతంగా ఎదగలవు, 10 మందికి జ్ఞానాన్ని పంచగలవు. 10 మందికి జ్ఞానం పంచుతావా? ఏదో గవర్నమెంట్ జాబ్ కొట్టి నీ అందరూ నువ్వు బతావా? జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ సమాజాన్ని మార్చాలి. ఆ సమాజాన్ని మార్చడం మీ వల్లనే అవుతుంది. మీ వల్ల అయితే, నా వల్ల అవుతుంది. మీ తల్లిదండ్రుల వల్ల ఏం కాదు, మా తల్లిదండ్రుల వల్ల ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకునే వాళ్ళు. కాబట్టి వాళ్ళ వల్ల ఏం కాదు. ఏదైనా ఈ ఊరికైనా ఈ దేశానికైనా అయితే నీ వల్ల అవుతుంది, నా వల్ల అవుతుంది, ఈ దేశంలో ఉన్న యువకుల వల్ల అవుతుంది. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఏమైనా చేస్తారా సమాజానికి? మీ ఏమైనా చేస్తారా? మీ తండ్రి చేస్తారా? మీ మమ్మీ చేస్తారా? ఎవరు ఇస్తారు? ఎవరు చేయరు. ఎందుకు? వాళ్ళు స్వార్థపరులు. వాళ్ళు మేమే బాగుండాలి, మా పిల్లల జాబ్ రావాలి, మేమే గొప్ప ఎదగాలి అనుకుంటారు. కానీ మనం అట్లా కాదు. మనం ఏమనుకోవాలి? నేను ఎదగాలి, నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరూ గొప్ప స్థాయికి వెళ్ళాలి అని మనం అనుకోవాలి. అనుకుంటారా? లేకపోతే నాకే జాబ్ రావాలి, నేనే పైకి అనుకుంటారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకోవాలి. చాలా మంది స్టేటస్ పెడతారు. స్టేటస్ పెట్టేంత మాత్రం అట్లా కాదు. అర్థమైందా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని మీరు అనుకోవాలి. మరి ఇప్పటి నుంచి ఈ సావిత్రిబాయి పూలే లాగా కావాలి కలలు కనాలి మీరు. అర్థమైందా? మీరు సావిత్రిబాయి పూలే లాగా కలలు కనాలి. నేను కూడా ఆ దేవతలాగా తయారు కావాలని మీరు మనసులో అనుకొని అట్లా తయారు కావాలి. ఆమెలాగా మీరు కూడా ఈ సమాజానికి ఏమైనా చేయాలి. చేస్తారా? ఏమట్లేదు, స్కూల్ పోయి వస్తారా? చేస్తారా? పక్క బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. సచిన్ చేస్తావా? అట్లా ఉంటావా? చేయాలి, సమాజం చేయాలి. ఏదో ఒకటి చేసి పోవాలి. ఏదో పుట్టినమా పెరిగినమా పెద్దగైనమా కాదు, బరాబర్ ఏదో చేసిపోతే నీకేమైనా గుర్తింపు ఉంటుంది. సరేనా? మన తల్లిదండ్రులాగా మన స్వార్థపరులు కావద్దు. నిస్వార్థంగా పనిచేయాలి. స్వార్థం లేకుండా పనిచేసి ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. సరేనా? ఓకే, మాట్లాడతారా?